హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. చూసారు కదా పిండి ఎంత బాగా పులిసిందో. సిరిధాన్యాలలో ఒకటైన అరికలతో దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉండిద్ది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు దాకా నేను అరికలు తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే అరికలు తీసుకున్నానో అదే కప్పుతో 1/2 కప్పు దాకా మినపగుళ్ళు, అలాగే అటుకులు కూడా 1/2 కప్పు దాకా వేసుకొని, మెంతులు 1 టీ స్పూన్ దాకా వేసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి. ఇలాగా ఒక 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని 6 నుంచి 8 గంటల దాకా నానబెట్టుకోండి. ఇలాగా ఒక 6 నుంచి 8 గంటల దాకా నానబెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. మిల్లెట్స్ ఎంత బాగా నానిపోయాయో. వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇంకొంచెం నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలాగా ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత చేతితో 1 నిమిషం పాటు బాగా కలపండి. ఇలాగా కలపడం వల్ల పిండి అనేది మనకి బాగా పులుస్తుంది. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక 6 నుంచి 8 గంటల దాకా పక్కన పెట్టేసేయండి ఫెర్మెంటేషన్ కోసం. 8 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత బాగా పులిసిందో. ఇలాగా పులిసిన పిండిని ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. నాకైతే నీళ్ళు అవసరం పడలేదు. పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలాగా ఉండాలి, మరి జాగ్రత్త కాకుండా. ఇలాగ పిండి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పెనం అనేది బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయతో రబ్ చేసుకొని ఒక గరిటెడ్ దోశ పిండి వేసుకొని ఆయిల్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 30 సెకండ్స్ పాటు కాల్చుకోండి దోశలను. 30 సెకండ్స్ తర్వాత రెండో వైపుకి మార్చుకుని రెండో వైపు కూడా ఇంకొక 30 సెకండ్స్ పాటు కాల్చుకుంటే మనకి అరికలతో దోశలు అయితే రెడీ అయిపోతాయి. మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు కూడాను మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాల్చుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, హెల్తీ కూడాను. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.